జోగినీలు శివసత్తులపై దాడులు చేసిన చరిత్ర ఈ దేశంలోనే లేదని జోగిని శ్యామల ఫైర్ అయ్యారు. కానీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో తమపై దాడి చేశారని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి బోనాలు తీసుకువెళ్లడం లేదని ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జోగిని శ్యామల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బోనాల ఉత్సవాల్లో ఏటా తాము ఆనవాయితీగా పాల్గొంటున్నామని చెప్పారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పోలీసులు లాఠీచార్జి కారణంగా అమ్మవారికి సరైన నైవేద్యం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ హయాంలోనూ జోగిని, శివశక్తులు, పోతురాజులపై లాఠీచార్జీలు జరగలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అమ్మవారిని దూరం చేశారని మండిపడ్డారు. ఓవైపు అమ్మవారి కళ్యాణం జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ రాహుల్ గాంధీ, సోనియాకు కృతజ్ఞతలు తెలుపాలని సూచించగా ఈ వేడుకలపై వారికి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బోనాల వేడుకలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభించిందని గుర్తు చేశారు. దాడిపై ఫిర్యాదు చేసి వారం రోజులైనా ఇంతవరకు సమాధానం రాలేదని, ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమపై జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ ఈ ఏడాది ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి బోనాలు తీసుకువెళ్లడం లేదని ప్రకటించారు. ఆ తర్వాత జరిగే అరిష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన ఆగదని హెచ్చరించారు.